క్యాట్ రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ ఎగ్జామ్స్ కూడా రాసేసారు స్టూడెంట్స్. మరి క్యాట్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఎన్టీఏ ఎప్పుడెప్పుడు చేరుదామా, ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్దామని స్టూడెంట్స్ వెయిట్ చేస్తారు. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారు? జనరల్‌గానే ఇప్పుడు క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆల్రెడీ అయిపోయిందండి. అండ్ రిజల్ట్ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2025, 27 అకాడమిక్ ఇయర్‌లో పీజీడీఎం లేదా ఎంబీఏ జాయిన్ అయ్యే స్టూడెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 3.39 లాక్ స్టూడెంట్స్ అనేది అప్రాక్సిమేట్‌గా అపియర్ అయ్యారండి. అంటే హ్యూజ్ కౌంట్లోనే స్టూడెంట్స్ ఇక్కడ క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అనేది అపియర్ అయ్యారు. మనకు ఎంటైర్ ఇండియాలో ఐఏఎమ్స్ తీసుకుంటే కనుక 21 ఐఏఎమ్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతి స్టూడెంట్కు అపియర్ అయిన ప్రతి స్టూడెంట్కు ఐఏఎమ్స్లో రావు. నో డౌట్ ఐఏఎమ్స్లో ఉండే క్వాలిటీ ఎడ్యుకేషన్, అక్కడున్న ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న, ఫ్యాకల్టీ వైజ్ తీసుకున్నా కూడా ఇండియాలో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అంటేనే ఐఏఎమ్స్ అనేది పైనీర్స్. సో అలాంటి ఐఏఎమ్స్లో సీట్స్ రాని వాళ్ళు ఆబ్వియస్గా ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే మనము ప్రతి సిటీలో మనకు మంచి బిజినెస్ స్కూల్స్ అండ్ ఎంబీఏ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయండి. హైదరాబాద్లో తీసుకున్న మనము, బెంగళూరు, చెన్నైలో ఉన్నాయి. అలాగే పూణే, ముంబై లాంటి సిటీస్లో, కోల్కతాలో తీసుకున్న, మనం లక్నోలో తీసుకున్న, ఈవెన్ ఢిల్లీలో ఎక్కువ బిజినెస్ స్కూల్స్ అనేది మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట.